కాదు. అంటే మాజీ మంత్రిగా ఉండేటువంటి జోగి రమేష్ గారి ఇంట్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు చేసినటువంటి ప్రవర్తన ఏ విధంగా ఉంటది అనేటువంటిది వారే చెప్పినాక వీరు ఎన్ని ప్రమాణాలు చేసినా సరే ఇందాక మీకు చెప్పిందే ప్రతివ్రత కథలు చెప్పినట్టే. కాబట్టి ఇక్కడ ఇంకొకటి, నిజంగా ఇందులో ఏ నేరం చేశాడు ఏంటి అనేది ఒట్టేసినంత మాత్రాన చేసిన తప్పు లేదా రాబోయే కేసులు అరెస్టులకి నుంచి తప్పించుకోగలుగుతాం అనేటువంటి ఆశ లేదు. కాబట్టి ఖచ్చితంగా నేను ఈ కేసులో ఇరుక్కుంటాను కాబట్టి ప్రజల దృష్టి మళ్లించాలా, దీన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలా, ఇది కేవలం రాజకీయ కక్షలో భాగంగా నా పైన కేసులు పెట్టారు, అరెస్ట్ చేశారు అనేటువంటి సింపతిని పెట్టుకొని తద్వారా రాబోయే రోజుల్లో రాజకీయంగా నిలబడాలి. ఎందుకంటే మద్యం అనేటువంటిది కల్తీ మద్యం అనేటువంటి దానిపైన ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రజల యొక్క ఆరోగ్యాలు ప్రాణాలు సంబంధించినటువంటి అంశం కాబట్టి దీనిపైన ప్రజలు ఎక్కడ చిత్కరించుకుంటారా, రాబోయే రోజుల్లో రాజకీయ భవిష్యత్తు సమాధి అయిపోతుంది అనేటువంటి ఒక భయంలో చేసినటువంటి ప్రమాణాలే తప్ప ఆయన నేను సచ్చీలుడు అనేటువంటి అంశం మాత్రం కాదు. రెండోది, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్ లో అనేక మంది మంత్రులుగా పనిచేశారు, ఎమ్మెల్యేలుగా పనిచేశారు. అందరిపైన ఈ రోజు నేను కేసులు రావట్లా. ఎవరైతే కొంతమంది తప్పుడు వ్యవహారం చేశారో వారిపైన మాత్రమే ఈ రోజున కేసులు వస్తా ఉన్నాయి తప్ప అందరిపైన నిజంగా రాజకీయ కక్ష సాధింపు చర్య ఉంటే ఈ రోజుకి ఎంతమంది బయట ఉంటున్నారు, ఎవరెవరిని అరెస్ట్ చేశారు చేయలేదు అనేటువంటి మీరు చూడండి. కేవలం మద్యం కుంభకోణానికి సంబంధించిన అంశాల్లో మాత్రమే ఈ రోజున అరెస్టులు జరుగుతూ ఉన్నాయి. అంతేగాని ఎక్కడా కూడా లేని అంశం పైన ఎవరిని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి లేదు, అటువంటి ఆలోచన కూడా మాకు లేదు. వాళ్ళలాగా మేము కనీసం ఎఫ్ఐఆర్ లో కూడా పేరు లేకుండా మీరు చూడండి. నిజంగా కక్ష సాధింపు అయితే మిథున్ రెడ్డి గారు యాంటిసిపేటరీ బెయిల్ లోకల్ కోర్టు నుంచి సుప్రీం కోర్టు దాకా వెళ్ళి వాటి ఎక్కడా కూడా ఆయనకి రిలాక్సేషన్ దొరకలేదు. దొరకని పరిస్థితిలో ఆయనకి నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేశారు తప్ప కక్ష సాధింపు అంటే ఏంటి? ఎక్కడో నైట్ నిద్రపోతా ఉంటాడు, టక్మంట పోలీసులు వెళ్తారు, పికప్ చేస్తారు, తీసుకెళ్లి జైలు వేస్తారు. అటువంటివి చేయట్లేదు కదా. సిస్టమ్ ప్రకారం వాళ్ళకి నోటీసులు ఇచ్చి వారికి ఉన్నటువంటి చట్టపరమైనటువంటి అంశాలను కూడా వాడుకొని ఆ తర్వాతనే ఇటువంటి చట్టపరమైన చర్యలు తీసుకుంటా ఉన్నారు. మా ప్రభుత్వం కక్ష సాధింపు అనేటువంటిది మాత్రం ఎక్కడా చేయట్లేదు. అట్లా అని తప్పు చేసిన తప్పుడు వెధవలను మాత్రం వదిలేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ ఏదో నంగనాచి ఒట్లు ఎన్నేసినా సరే ఇవన్నీ కూడా డ్రామా అనేటువంటిది ప్రజలకు ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఉంది. చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరికి వెళ్ళి ఏ డ్రామా చేసి మంత్రి పదవి తెచ్చుకున్నాడో అదే విధమైన డ్రామా చెప్పి రాబోయే రోజుల్లో నేను సచ్చీలుడిని, ఏ తప్పు చేయలేదు అని ప్రజలకు ఒక భ్రమ కల్పించేటువంటి భాగంలో ఈ యొక్క దొంగ ప్రమాణం చేసేటువంటిది ప్రజల్లో చెప్పుకుంటా ఉన్నారు. రైట్, ఓకే. కృష్ణాంజనేయ గారు ఏంటి భయపడుతున్నారా జోగి రమేష్? ఇక్కడ ఒకటండి, జోగి రమేష్కు సంబంధించినటువంటి విషయంలో గోడ దెబ్బ చెంప దెబ్బ అన్నట్లు సమస్యను ఎదుర్కొంటున్నాడు జోగి రమేష్. ఒకటి